వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అనుమానం తీర్చాడు, పవిత్రత చాటాడు. అంటే సీత నువ్వు పవిత్రమే, కానీ కంటి జబ్బు ఉన్న వారికి దీపకాంతి కనిపించదు. నేను ప్రస్తుతం లోకం అనే కంటి జబ్బుతో బాధపడుతున్నాను అంటూ సీతమ్మకు వివరించాడు రాముడు. తనతో పాటు రాజ్య సింహాసనపై కూర్చోవలసిన సీతపై ప్రజలకు ఎలాంటి సందేహం ఉండకూడదని వాళ్ళ అనుమానాన్ని తీర్చాడు. ఆమె పవిత్రతను లోకానికి చాటాడు. కైకేయి అడిగిన అనుచిత కోరికలకు కోపగించిన దశరథుడు ఆమెను తన భార్యగా నిరాకరించాడు. రావణ వదనంతరం ఇంద్రునితో పాటు తండ్రి తనకు దర్శనమివ్వగా కైకమ్మను క్షమించవలసిందిగా ప్రార్థించాడు రాముడు. పరిస్థితుల ప్రాబల్యంతో తను కష్టం కలిగించినప్పటికీ తన వారి పట్ల ప్రేమ ఆత్మీయతలను ప్రదర్శించాడు రాముడు. ధర్మబద్ధుడైన రాజుగా ప్రజల కోసం వ్యక్తిగత సౌఖ్యాలే కాదు, ప్రాణానికి ప్రాణమైన జానకిని కూడా వదులుకోవటానికి సిద్ధపడిన పురాణ పురుషుడు రామచంద్రుడు. యుగ యుగాలకు ఆదర్శనీయం రామరాజ్యం. సో ఇది మీ అందరికీ తెలియాలి. ఆ శ్రీరాముడు ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.